అందరికీ! ఈరోజైతే మా తమ్ముడి అలక తీర్చడం కోసం నేనైతే ఒక ఫుడ్ ప్రిపేర్ చేయబోతున్నాను. మీరే చూసేయండి అసలు నేనేం చేస్తున్నానో అనేది. ఈ రైస్ చూసి బిర్యానీ అని మాత్రం అస్సలు అనుకోవద్దు. నేను చేయబోతున్నదైతే ఫ్రైడ్ రైస్ అనమాట. ఈ ఫ్రైడ్ రైస్ చేస్తుంటే నాకు అనిపించింది నేను చెఫ్ అయిపోతానేమో అన్నంత ఫీల్ వచ్చేసింది. అంత లేదులే అనిపించింది. మళ్ళీ సరేలే ముందు ఎలా చేయాలో అనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే చికెన్‌ని ఫ్రై చేసుకొని మంచిగా నేను చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్‌ని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తరువాత చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో సాస్ ఇవన్నీ కూడా బయట అవైలబుల్‌గా ఉంటాయండి. తెచ్చేసుకొని చేసేసుకోండి మరి. ఒక్క నిమిషం అండ్ అలానే బాస్మతి రైస్ మర్చిపోవద్దు మీరు. బాస్మతి రైస్‌తో మాత్రం చేసుకుంటే నిజంగా అద్భుతంగా ఉంటది ఫ్రైడ్ రైస్. బయట కొనుక్కోరసలు మీరు. అంతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ టేస్ట్ విషయానికొస్తే మాత్రం సూపర్ ఉంది. మా తమ్ముడు అలకేంటి అంటారా ఇంతకీ? లాస్ట్ వీక్ వాడు ఫ్రైడ్ రైస్ చేయమంటే నేను చేయలేదని వాడు అలిగాడండి బాబు. అందుకనే వాడికి తెలియకుండా ఈరోజు సర్ప్రైజ్‌గా చేసి పెట్టాను. చూసారు కదా! ప్లేట్ ఎలా ఖాళీ అయిపోయిందో. టేస్ట్ విషయానికొస్తే మాత్రం నిజంగా సూపర్ ఉంది.